మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు? ప్రధానమంత్రి అడుగుతున్నాడు. మీకు రీల్స్ తెలుసా? మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారని అడుగుతున్నాడు. అందరు ఉన్నారు. అందుకే బీజేపీని మించిపోయింది ఏది కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా అకౌంట్. దాదాపు 2 కోట్ల మంది ఫాలో అయిపోయిన దాన్ని. కాంగ్రెస్ని, బీజేపీని, అన్ని పార్టీలను మించిపోయి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ట్రెండింగ్లో ఉన్నది. ఇక రీల్స్ తెలుసా అంటే ఎట్లా? రీల్స్ తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఆడిదాకా వచ్చింది. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా? జెన్జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్. ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట. జేడీయూ, టీడీపీలకు అదనపు శాఖలట. అర్థమైనట్టుంది మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్టు క్లియర్గా ప్రధానమంత్రి మాటల్లో స్పష్టంగా కనబడుతున్నది. దీన్ని ఓ రకరకాల కొంతమంది హిట్లు పట్టుకొని నిలబడ్డారు. అది హిట్టు కొడుతున్నట్లేదు, ఆ హిట్టు కంపెనీకి ప్రచారం చేస్తున్నట్టున్నది. ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యారు మీరంతా. మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా, మూలాలకు వెళ్లకుండా అసలు ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, ఈ దేశంలో అంత భయంకరమైన అన్రెస్ట్ ఉందా అని తెలుసుకోకుండా వీళ్ళంతా ఖాన్లు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడో ఉన్న మారుమూల నియోజకవర్గం నుంచి కూడా నేను కాక్రోచ్ జనతా పార్టీ ఇగో ఫలానా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుంటున్నారు అందరు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పెట్టుకుంటున్నారు పోస్టర్లు. మరి వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా, అమెరికా నుంచి వచ్చారా? జస్ట్ 4-5 డేస్లో 2 కోట్ల మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఎట్లొచ్చినారు? దాన్ని చేయకుండా ఇది మొత్తం అది అది ఉత్తగా దుమ్మెత్తిపోసుడే. ఇగో ప్రధానమంత్రికి అర్థమైంది ఇదేదో తేడా ఉన్నదని. ఆయన నేపాల్, శ్రీలంక లాంటి ఉద్యమం భారతదేశంలో కూడా రాబోతున్నదని నాకు అర్థమైనట్టున్నది. అందుకే కేంద్ర మంత్రులను అడిగినట్టు మీరు రీల్స్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా, ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని. ఇప్పుడు బొద్దింకలు కూడా అనుకోని కూడా ఇంతగా మేము వైరల్ అవుతామని కాక్రోచ్ల ఫోటోలు పెట్టి ఆ కాక్రోచ్లు లీడర్లను ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని వందల వేల లక్షల వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మీలో రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యక్రమాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి మీరు చెప్పుకున్నారా? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు? దేశంలో యువత ఏ విధంగా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా? ఇవి ఎవరితో అన్న మాటలో తెలుసా? కేంద్ర మంత్రులను సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నలు ఇవి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీల సభ్యత్వాలను దాటేసి ఇన్స్టాగ్రామ్లో ఆ పార్టీకి మద్దతుదారులు గంటకు పెరిగిపోతున్నారు. ఇది దేశంలోని యువత మనోభావాలను ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయం ప్రబలుతోంది. మరోవైపు తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన విజయ్ స్వల్పకాలంలోనే ఘన విజయం సాధించడమే కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ప్రధానమంత్రి మోదీ క్లాస్ పీకినట్టుగా తెలిసింది. ఇటీవలి కాలంలో జెన్జీ యువత ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోందని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జెన్జీ తరం పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా లేదని, బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి పార్టీకి పట్టం కట్టింది వారే అని మోదీ చెప్పినట్టు సమాచారం. మీరు ప్లేన్గా ఓటు అడిగిరా అంటే మేము చాలా గొప్ప అభివృద్ధి చేసినా మాకు ఓటేయండి అని ఓటు అడిగిరా? అసలు ఏ రకమైన రాజకీయ వాతావరణం ఉంది? మీరు ఓన్లీ పశ్చిమ బెంగాల్లో గెలిస్తే జెన్జీ బ్యాచ్ మీతో ఉన్నట్ట? ఏ పార్టీ పట్ల వాళ్ళు సంతృప్తిగా లేరు. 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఈ జెన్జీ బ్యాచ్ అంటున్నామో వీళ్ళంతా కాంగ్రెస్, బీజేపీ ఏ ప్రభుత్వం పట్ల వాళ్ళు సంతృప్తిగా లేరు. అందుకే ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అదొక సెటైరికల్గా ప్రారంభమైనటువంటి అది దానికి ఎంత భయంకరమైన ఇది వచ్చింది. ఒకవేళ నిజంగానే ఎవరైనా ఒక మంచి లీడర్ అట్లాంటి పార్టీని ముందుకు తీసుకొస్తే ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఒక ఆల్టర్నేట్ కోసం. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది, మొత్తం దేశంలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నారంటే ఇప్పుడున్న యూత్ అంతా అసలు వాళ్ళు రిలీజన్ లైన్లో యూత్ అంతా మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉంది అనే లైన్ మాట్లాడారు. కానీ అట్లేం లేదు. సినిమా వాళ్ళు కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఈ దేశం ఎట్లున్నది, ఏ సిచ్యువేషన్లో ఉన్నది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది,
బయట దేశాల్లో జరుగుతున్నటువంటి ఇవన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు దేనికి దానికి బేరీజ్ వేసుకొని చూస్తున్నారు. ఓన్లీ వీళ్ళు ఏదైతే ఒక ఒక ఐడియాలజీ, ఒక లైన్ తీసుకున్నారో ఆ లైన్ ప్రకారమే మొత్తం యూత్ అంతా ఆలోచిస్తున్నారు అనుకోవడం పొరపాటు. ఇగో అయితే మొన్న జరిగిన మంత్రులతో మీటింగ్లో జెన్జీ తరం పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా లేదని, బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి పార్టీకి పట్టం కట్టింది వారే అని మోదీ చెప్పినట్టు సమాచారం. మనం ఏం చేస్తున్నామో చెప్పేందుకు మనమే యువతరం వద్దకు వెళ్ళాలి. మనం సరైన పనులు చేస్తున్నామని వారు గ్రహించేలా చేయాలి. ప్రస్తుతం దేశంలో 18 నుంచి 30 వయసు మధ్య ఉన్న యువతరం మనకు ముఖ్యం. వారిని సంతృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని మోదీ వారికి ఉద్బోధించినట్టుగా తెలిసింది. యువత ఆలోచన విధానానికి తగ్గట్టుగా మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలి, లేకపోతే వారినే మార్చాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. నేటి తరం యువత పేపర్లు చదవట్లేదు, టీవీలు చూడట్లేదు, అనునిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. వారిని ఆకర్షించేందుకు సర్వయత్నాలు చేయాలి అని నిర్దేశించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని, ముఖ్యంగా యువతను చేర్చుకోవాలని నిర్దేశించారు. అంటే ఎట్లా బెదిరించా నోటీసులు ఇచ్చి, ఎన్ఐఏ నోటీసులు లేకపోతే ఇంకో నోటీసులు ఇచ్చి బెదిరించి లొంగది ఇదే కదా మన పని. అసలు దీని నుంచి బయటపడండి ఫస్ట్. మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయట. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ మూడును బట్టి చూస్తుంటే మంత్రివర్గంలో భారీ మార్పులు తథ్యమని తేలిందని ఆ పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పనితీరు ఆధారంగా ఉద్వాసనలు, శాఖల మార్పులు, పదోన్నతులు ఉండవచ్చని ప్రధాని పరోక్షంగా సూచించారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన మోదీ దృష్టి కేంద్రీకృతమైందని, అందువల్ల మంత్రివర్గంలో మార్పుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్లకు ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణ లేదా ఆయనలా? యువత గురించి మోదీ మాట్లాడిన మాటలను బట్టి పలువురు సీనియర్లను ఇంటికి పంపి మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని ఒక నేత అంచనా వేశారు. సమీక్షలో ప్రధానంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, పౌర విమానయానం, షిప్పింగ్, మౌలిక సదుపాయాలపైన మాట్లాడారు. అందువల్ల ఈ శాఖల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని మరొక నేత అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలకు అదనపు శాఖలు లభించవచ్చని కూడా చర్చ జరుగుతోంది. నెలాఖరులో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ టీంను ప్రకటించడానికి మంత్రివర్గంలో మార్పులకు సంబంధం ఉందని, పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం కాగానే హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు. ఈ నెల 25వ తేదీన అమిత్ షాను కలుసుకునేందుకు ఆయన ఢిల్లీ వస్తున్నట్టు తెలిసింది. మరి ఏం జరుగుతుందో, ఆయన పదవి ఉంటుందా ఊడుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు చాలామంది స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి, తీసేస్తారని. ఏదైనా వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఉంటుంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నది ఎవరికి తెలుసు.